అమ్మా ఏంటమ్మా పార్టీ మీటింగ్ వెళ్ళాలన్నప్పుడు ఇవన్నీ పెడతావు? రేయ్, పార్టీ వాళ్ళకే కాదురా, అప్పుడప్పుడు అమ్మకు కూడా సేవలు చేసుకోవాలి. సేవలు కాదు, సలహాదారుడు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని దింపేసే పర్ఫెక్ట్ ప్లానింగ్తో రెడీగా ఉన్నాం. ముందు వాడేసుకుంటారా, గెలిచాక వదిలేస్తారు. అదే ఓడిపోతే అస్సలకే పట్టించుకోరు. అన్నా ర్యాలీకి మన కూరలంతా రెడీ అన్నా. వచ్చేస్తున్నాను అన్న కాసేపట్లో. అమ్మాయి బాగుంది కదరా? అవునమ్మా. ఉండు, ఒక నిమిషం ఉండు. ఇదిగో పాప, చెప్పండి. ఐ లవ్ యూ. అయ్యో కంగారు పడకండి, అది ఐ లైక్ యూ. మీరు నచ్చారు, చాలా బాగున్నారని చెప్తుంది. చాలా బాగున్నావమ్మా. వీడు మా అబ్బాయి. ఓ హాయ్. హాయ్. అవును, నీ పేరేంటి? నువ్వెక్కడుంటావు? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, వెళ్దామా? అమ్మాయి నాకు నచ్చింది, మనకు సెట్ అవుతుందో లేదో నేను తెలుసుకుంటాను. నువ్వు నోరు మూసుకో. మీకు ఎమ్మెల్యే నారాయణమూర్తి గారు తెలుసా? హలో, ఎక్స్ఎమ్మెల్యే అన్న అలవాటు చేసుకోండి. ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నాం, ఖచ్చితంగా దింపేస్తాం. ఓ, ఆ పొజిషన్ వాళ్ళ ఉంటారు. కొంపతీసి కొత్తగా వచ్చిన పిఏవా? కాదు కాదు, వాళ్ళ డ్రైవర్ కూతుర్ని. ఓకే. ఓ, ఎమ్మెల్యే డ్రైవర్ సోమరాజు కూతురావు నువ్వు? యా యా. మీ నాన్న మనోడే. ఎమ్మెల్యే సీక్రెట్స్ అని చెప్పేది మీ నాన్నే. మనం ఫ్రెండ్సే. అయితే మనం చుట్టాలం అయిపోయాంగా. అవకాశం వచ్చినప్పుడల్లా భలే వాడేసుకుంటున్నాం అమ్మా. మా డ్రైవర్, అదే మా నాన్నకి ఎమ్మెల్యే సీక్రెట్స్ ఎలా తెలుస్తాయి? భలేవారండి. ఈ పొలిటీషియన్ సీక్రెట్స్ అవన్నీ డ్రైవర్లకి పిఎల్కే తెలిసేది. మీ నాన్న మీకు ఇవన్నీ చెప్పలేదా? లేదు. పాపం, చిన్నపిల్లని చెప్పుండరు కదా. సరే, టైం అవుతుంది, మనం వెళ్దామమ్మా. ఓకే, అప్పుడప్పుడు కలుస్తుండమ్మా. మా ఇల్లు ఇక్కడే, ఆ లెఫ్ట్ సైడే, ఆ థర్డ్ బిల్డింగ్ మాదే. బాయ్. బాయ్ బాయ్. నాన్న, అర్జెంట్గా మన డ్రైవర్ని పనిలోంచి తీసే. కాదు కాదు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు కొంచెం దూరం పెట్టు, ఓకేనా? ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.